బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో దళిత ఉద్యోగుల యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనుమతిని సాధించడంలో ఉన్న ప్రాధాన్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దపాటి విజయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల కోసం ఎస్సీ హోదా ఒక అత్యవసరమైన పరిష్కారమని హితవు పలికారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ విజయరాజు గద్దపాటి తన ప్రసంగంలో భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి అందించిన మత స్వేచ్ఛ హక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తికి తమ నమ్మకాల ప్రకారం తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుకోవడం అనే హక్కు ఉంది. అయితే క్రైస్తవ మతంలోకి మార్చుకున్న దళితులు తమ ఎస్సీ హోదా కోల్పోవడం దారుణమైన వివక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. మత మార్పిడి చేసుకున్నందుకు మౌలిక హక్కులు కోల్పోవడం అసమానతలకు దారితీస్తుంది. 2007లో భారత ప్రభుత్వానికి సూచించిన రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులపై గద్దపాటి ప్రస్తావించారు. ఈ కమిషన్ అన్ని మతాలలో ఉన్న దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి అనే సూచన చేసింది. ప్రస్తుతం ముస్లిం మరియు క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా లేకపోవడం భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం మరియు న్యాయ లక్షణాలకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం దేశంలోని లక్షలాది దళిత క్రైస్తవులకు న్యాయం అందకుండా చేస్తున్న దురదృష్టమని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా హామీని నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై తమ ద్వంద్వ వైఖరి మానుకొని దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఆర్ఎస్ కె సెల్వన్ రాజ్, ఎస్సీ ఎస్పీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఎలక్ట్రిసిటీ డిఈ సుధీర్, పాలపర్తి విజేష్ రాజ్, రిటైర్డ్ ఆర్ఎస్ఐ తిమోతి, పాలపర్తి ఆల్బర్ట్, మాథ్యూస్, బిషప్ సంసన్, గూడూరు రవికుమార్, పాస్టర్ కె డేవిడ్ రాజు, కె పెద్దన్న, యేసుదాస్, విజయేంద్ర, బహుజన రాయపాటి జగదీష్, పాలపర్తి మోహన్, పాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఈ సంస్థకు మా కుటుంబానికి దాదాపు 2 దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మా తండ్రి గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు ఈ సంస్థ యొక్క ఇది ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉందో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి అనేటువంటి ఈ న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని సపోర్ట్ చేస్తూ ఉండడం జరిగింది. మరి ఈరోజు నేను కూడా వారి స్థానంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ గతంలో ఎన్నో కమిషన్లు, సచ్చార్ కమిషన్ కూడా ఈ విషయమై చెప్తూ దళితులు ఇస్లాంలోకి కానీ క్రైస్తవ్యంలోకి మారినంత మాత్రాన వారి ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఏమాత్రం మారలేదు, వారు వివక్షతను ఎదుర్కొంటానే ఉన్నారని చెప్పి గతంలో సచ్చార్ కమిటీ చెప్పడం జరిగింది. దాని తర్వాత జస్టిస్ రంగనాథన్ కమిషన్ కూడా మతానికి కులానికి సంబంధం లేదని చెప్పి ఈ రెండింటిని వేరువేరుగా చూడాలని చెప్పి మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం అనేది చాలా న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వాలు ఈ నివేదికలు అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కాలయాపన చేసే విధంగా కొత్తగా మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో కొత్త కమిషన్ని వేయడం జరిగింది. మరి ఇదంతా ఎన్నో దశాబ్దాలుగా దాదాపు 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని ఇంకెంతకాలం మీరు కాలయాపన చేస్తారు, ఇంకెన్ని రీసెర్చ్లు చేస్తారు, ఇంకెన్ని కమిషన్లు వేస్తారు? దయచేసి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేస్తున్న విన్నపం ఏంటి అంటే ఇది ఒక న్యాయపరమైనటువంటి సమస్య, న్యాయపరమైనటువంటి డిమాండ్. నిజంగానే దళితులు వాళ్ళు మతం మార్చుకున్నా కూడా ఎంతో వివక్షకు గురవుతున్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించి మరి దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా పేరు గద్దపాటి విజయరాజు. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ను జాతీయ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జిల్లా స్థాయి దళిత ఉద్యోగస్తులతో ఈరోజు సదస్సు జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత క్రైస్తవులకు
ఎస్సీ హోదా కల్పించాలి అనేటువంటి ఒక డిమాండు ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తూ ఉన్నాం. 2019వ సంవత్సరంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. వారు కేంద్రానికి తీర్మానాన్ని పంపించినప్పుడు ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కేంద్రంలో కూడా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మీరు 2019లో దళిత క్రైస్తవులకు ఏ వాగ్దానం చేశారో, ఏమి మాట ఇచ్చారో ఆ మాటను విశ్వసించి ఈరోజు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160కి పైగా మరి మెజారిటీ స్థానాలు అఖండ విజయాన్ని ఇవాళ మీ కూటమి సాధించిందంటే అందులో దళిత క్రైస్తవుల పాత్ర కూడా ఉన్నదనేటువంటిది మర్చిపోకూడదు. కనుక మీరిచ్చిన వాగ్దానం ప్రకారము దళిత క్రైస్తవ ప్రతినిధి బృందాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుసుకొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా మొదలుకొని కర్నూలు జిల్లా వరకు కూడా దళిత క్రైస్తవ చైతన్య యాత్రలు మేము చేయబోతూ ఉన్నాం. చలో ఒంగోలు మరి కార్యక్రమాన్ని కూడా తీసుకొని లక్షలాది మందిని ఒంగోలు పట్టణానికి తరలించి దళిత క్రైస్తవుల శక్తిని మేము చూపించబోతున్నాం. గతంలోలాగా దళిత క్రైస్తవులు మౌనం వహించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ దళిత క్రైస్తవులు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. ఇవాళ మరి వారు సామాజిక ఉద్యమాలకు ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఈ యువతరం. కనుక మరి లక్షలాది మంది చైతన్యవంతమై ఈ యొక్క ఒంగోలు పట్టణానికి రాబోతూ ఉన్నారు. కనుక మేము ప్రత్యేకించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పి మీరిచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ, రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పటికీ మరి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే మాత్రం దళిత క్రైస్తవ చైతన్యం అనేటువంటిది ఊరుకోదు. దళిత క్రైస్తవుల మీద దాడులను కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ఎక్కడికక్కడ దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా రాష్ట్రంలో ఉంటుంది. కనుక ఈ విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి దళిత క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలి, చర్చిలకు కూడా తగిన రక్షణ కల్పించాలి, పాస్టర్లకు కూడా తగిన రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.